అయోధ్యలో ఈరోజు రామాలయంలో రామ్లల్ల ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ రోజున ఆచార నియమాలతో శ్రీరాముని బాలరూపాన్ని ఆలయంలో ప్రతిష్ఠించనున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారికి తమ శక్తి మేరకు కానుకలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన కొందరు భక్తులు శ్రీరాముడికి భక్త శబరి పండ్లు తినిపించిన ప్రాంతం నుంచి నేరుగా రేగుపళ్లను తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. చంపా జిల్లాలోని శివ్రీ నారాయణ్ ప్రాంతానికి చెందిన 17 మంది ఈ పళ్లను రామమందిర ట్రస్ట్ వారికి అందించారు. శ్రీరాముని మాతామహులు శివ్రీ నారాయణ్ ప్రాంతానికి చెందిన వారని స్థానికుల విశ్వాసం. వనవాసం సమయంలో శ్రీరాముడు లక్ష్మణ సీత సమేతంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు భక్త శబరి మొదట తాను రుచి చూసిన రేగుపండ్లను స్వామికి ఇచ్చిందని కూడా అక్కడి వారు నమ్ముతారు. ఈ నేపథ్యంలోనే స్థానికులు స్థానికంగా లభించే తీపి రేగు పళ్లను కానుగ్గా స్వామివారికి సమర్పించారు. తీపి రేగు పళ్లతో పాటు శివ్రీ నారాయణ్ ప్రాంతంలో మాత్రమే కనిపించే ఓ ప్రత్యేక మొక్కను కూడా తీసుకొచ్చామని, ఈ మొక్క ఆకులు చిన్న గిన్నె ఆకారంలో ఉంటాయని, శబరి ఈ ఆకుల్లోనే రేగు పళ్లను పెట్టి శ్రీరాముడికి అందించిందని అనూప్ యాదవ్ అనే భక్తుడు తెలిపాడు. అయోధ్యలో కూడా ఈ మొక్కలు నాటాలని తాము రామమందిర ట్రస్టుకు విజ్ఞప్తి చేసినట్టు వివరించారు.